మిర్చి తోటలో జిబ్రాలిక్ యాసిడ్ 40 WSG అండ్ ప్రోగ్రిబ్ 40 WSG అనే గ్రోత్ ప్రమోటర్ అంటే చెట్లు ఎదగడానికి పనిచేసే న్యూట్రియన్స్ లాంటివి, కానీ న్యూట్రియన్స్ కావు. ఇది ఒక యాసిడ్స్ అనమాట. ఇవి చెట్లు ఎదగడానికి అంటే ఎగురు రావడానికి పనిచేస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ కొట్టిన 24వ తారీఖు సాయంత్రం పూట కొట్టిన. ఇవాళ డేట్ వచ్చేసి 26వ తారీఖు. సో అంటే ఇప్పుడు కట్టియాలి రెండో రోజు అనమాట. కొంచెం అయితే నాకు బాగానే పనిచేసింది. సో ఎగురు చూడొచ్చు, కొంచెం ముడతలకు వచ్చింది, కానీ ఎగురు అయితే వస్తూ ఉంది కదా, ఇలా ఎగురు వస్తూ ఉంది. ఎగురైతే చూడవచ్చు మీరు. ఇలా అంటే ఇది మిరప తోటకి వేరే పంటకైనా కొట్టుకోవచ్చు, ప్రతి పంటకి. అంటే ఇది ఒక రకంగా చెప్పండి జిబ్రాలిక్ యాసిడ్ అనమాట. అంటే జిబ్రాలిక్ యాసిడ్ లోపల ఉంది, కానీ డైరెక్ట్ జిబ్రాలిక్ యాసిడ్ అయితే కొట్టొద్దు. అది తోట కొట్టడం వల్ల తోట మొత్తము పసుపు కలర్లో మాడిపోయి చచ్చిపోవడము, లేదంటే ఆకులు మొత్తం రాలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలా కొట్టొద్దు అనమాట. సో ఇందులో 2 రకాల కెమికల్స్ ఉన్నాయి కాబట్టి, పైన కెమికల్ ఉంది కాబట్టి 2 కలిసి కొంచెం తక్కువ డోసేజ్లో పనిచేస్తుంది. మనం జిబ్రాలిక్ యాసిడ్ అనేది పత్తికి కొడుతూ ఉంటాము. సో తోటకైతే బాగానే పనిచేసింది. ప్రతి పంటకైతే వాడుకోవచ్చు. పత్తికి, వేరే పంటలు కూడా ఎదుగుదల కోసం అయితే వాడుకోవాలి కదా. ఇది ఆల్రెడీ కింద కాడ పడుతుంది కదా, ఇక్కడ కాడ నుంచి చెట్టు ఇరిగిపోయింది. ఇరిగిపోతే నార్మల్ ఎగురు ఉంటే దీని మీద కూడా మందు పడేలా కొట్టిన. సో కొంచెం ఎగురు అయితే వచ్చింది. అంటే ఇదంతా ఒకటేసారి రాలేదు, నార్మల్గా వచ్చి ఉండే. ఇది రాకముందే ఇంత ఉంటుండే. సో ఇప్పుడు జిబ్రాలిక్ కొట్టినాక 2 రోజులకి ఇంత రిజల్ట్ బాగానే వచ్చింది. సో దగ్గర 4 ఇంచులు అట్లా వచ్చింది. సో ఇలా ఎగురు వస్తూ ఉంటుంది. కాకపోతే వచ్చే ప్రతి ఎగురు అయితే లేతగా ఉంటుంది అనమాట. ఇలా మనం ఉత్తికిన ఇలా అంటే ఇరిగిపోయేలా ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది అవపడుతుంది కదా ఎగురు. ఇది మనం నల్లగా ఉన్నదేమో కింద నల్లగా ఇది అవపడుతుంది కదా, ఇదేమో ఎగురు పాత ఎగురు అనమాట. ఇప్పుడు ఇక్కడ అవపడుతుంది కదా లేత పసుపు కలరు, ఇది కొత్త ఎగురు. సో ఇక్కడ ఆకులు కూడా చూడవచ్చు మనం డిఫరెన్స్. కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది, పసుపు కలర్లో ఉంటుంది ఎగురు అనేది. ఇలా ఉంటుంది అనమాట. సో ఇవైతే ఉత్తిన ఇరిగిపోతుంది అని చాలా సున్నితంగా ఉంటాయి కొమ్మలు. పాత ఎగురు అయితే ఈ పాత ఎగురు మీద కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడు ఉంది కదా ఈ పాట నల్లగా ఉంది చూసిరా, ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇదేమో లేత ఎగురు, ఇది కొంచెం చాలా సున్నితంగా ఉంటుంది. ఇలా ఉత్తిగిన ఎటుపడి రబ్బర్లా వంగిపోయే స్వభావంతో ఉత్తిని ఇరిగిపోయేలా ఉంటుంది అనమాట. సో ఇలా ప్రతి చెట్టుకు ఉంది. సో నాకైతే బాగానే పనిచేసింది. అండ్ దీన్ని డైరెక్ట్ సింగిల్ కూడా కొట్టుకోవచ్చు. లేకపోతే ఫ్రెండ్స్ పొళ్ళు ఉంటాయి కదా, సెకండరీ న్యూట్రియన్స్ అన్నాం కదా, సెకండరీ న్యూట్రియన్స్ అంతా ఖచ్చితంగా ప్రతి పంట కొట్టాలి. మనం చాలామంది రైతులను కొట్టాము. మ్యాక్స్ పొడి లాంటివి, లేకుండా ఫార్మా 6 లాంటివి 3-4 రకాల న్యూట్రియన్స్ కలిసినే కొడతాము. కాకుండా ఈ మెగ్నీషియం కానీ, జింక్ కానీ, లేకపోతే బోరాన్ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి అనమాట సెకండరీ న్యూట్రియన్స్. ఇవి సపరేట్ ప్యాకెట్స్ రూపంలో ఉంటాయి. అవి ఎందులో కలవవు, సింగిల్ ఉంటాయి. వాటిలో కలిపి కొట్టుకోవడం మంచిది. అని ఇవి మ్యాక్స్ పోల్లో కూడా, లేకపోతే పురుగు మందులు కూడా ఇలాంటి గ్రోత్ ప్రమోటర్స్ కలిపి కొట్టుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, జిబ్రాలిక్ను ఇంకోటి ప్రోగ్రిప్ అనేది 40% WSG%తో ఉన్నది. సో చూడవచ్చు ఎగురు ఎంత మంచిగా వచ్చిందో. సో ఇదనమాట. సో డైరెక్ట్ ట్రేడ్ నేమ్ చెప్పట్లేదు. ట్రేడ్ నేమ్ చెప్పడం వల్ల చాలా మంది కంపెనీ ప్రమోషన్ అనుకుంటారు. కాదు, ఇది ఉపయోగపడేది మాత్రమే చెప్తున్నా. సో ఇలా ఉంది, చూసి జాగ్రత్తగా రైతులు కొట్టుకోండి. ఆర్డర్ ఫామ్లో ఉంది.